మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు ఉన్నాం తెలియజేస్తాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా. చూడండి, ఇదేనికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే రోమా 14వ అధ్యాయము 17వ వచనము, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తుతం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నైనా ప్రభా సత్యవులకు వచ్చిన విధానం బట్టి నైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి వెనుకల జీవులు ప్రేమించగల మాత్రం వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయండి ప్రభా. తండ్రి, నన్ను బుర్రగా సాధనంగా వాడుకోండి నాయన ప్రభా. నీ తిరుగుచాటు నన్ను మరుగుపరచండి నాయన తండ్రి. ప్రభా స్థుతులపై ఆసీనుడైన దేవా తండ్రి, నీకే స్తోత్రం ఉన్నాయన ప్రభా. తండ్రి, విన్న వాక్యం తండ్రి వృధాగా పోకుంటున్నాయన ప్రభా. ప్రతి ఒక్కరూ విని గ్రహించి అర్థం చేసుకుని వారి హృదయంలో భద్రం చేసుకునే విధముగా ఉండాలని కోరుకుంటున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరిలో మార్పు కలగాలని ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకురావాలి ప్రభా. మరి ఈ విధంగా ఉండాలని నా యొక్క కోరిక కాబట్టి ఈ విధంగా జీవించాలని కోరుకుంటున్నాను. చూడండి, ఈరోజు నేను ధ్యానించబోయే అంశం ఏంటంటే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం. చూడండి, దేవుని రాజ్యం అంటే ఈ లోకంలో 3 రాజ్యాలు ఉన్నాయి. లోకంలో 3 రాజ్యాలు ఉన్నాయి. ఏంటవి? దేవుని రాజ్యం, లోకరాజ్యం, సాతాను రాజ్యం. 3 రాజ్యాలు ఉన్నాయి. అయితే చూడండి, మనమందరము దేవుని రాజ్యంలో చేరాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మనమందరము ఆయన రాజ్యంలో చేరాలని కోరుకుంటున్నాడు. కనుక యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని రాజ్యంను గురించి ప్రకటించాడు. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. మనుషులందరూ దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఆయన యొక్క కోరిక. మనుషులందరూ దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఆయన యొక్క కోరిక ప్రియులారా. కాబట్టి అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అనగా దేవుని సంఘం. దేవుని సంఘం. ఈ దేవుని సంఘంలో చేరిన వారే దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారు. దేవుని సంఘంలో చేరిన వారే దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారు. వారే పరలోక రాజ్య పౌరులు. వారే పరలోక రాజ్య పౌరులు. పరలోక రాజ్యంను గురించి, అందరి పౌరులను గురించి, ఆ రాజ్యాన్ని పాలించే రాజును గురించి, ఆ రాజ్యాన్ని ఎదిరించే శత్రువును గురించి యేసు ప్రభు తన ప్రసంగాలలో అనేక ఉపమానాల ద్వారా తెలియజేశారు. మనకి అనేక ఉపమానాల ద్వారా ఆయన మనకి తెలియజేశారు. కాబట్టి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. నికోదేమను ఒక వృద్ధ పరిసయ్యుడు గురించి కదా. ఆ పరిసయ్యుడు ఏం చేసేవాడు? రాత్రిపూట ప్రభు దగ్గరికి వచ్చేవాడు, ప్రభుతో మాట్లాడేవాడు. రాత్రిపూట వచ్చి అప్పుడు యేసు ప్రభు వారు ఆయనతో మాట్లాడుతూ దేవుని రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ నికోదేముతో ఏమంటున్నాడంటే, ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని చెప్పాడు. ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యమును చూడలేడు అని చెప్పాడు. ఈ మాటలు నికోదేముకు అర్థం కాలేదండి. ఈ మాటలు నికోదేముకు అర్థం కాల. అంటే ఏమన్నాడు? ముసలివాడునైనా మనుషుడు ఎలాగూ జన్మించగలడు? ముసలివాడైన వాడు మరలా ఎలా జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడిగాడు. రెండవ మారు తల్లి గర్భమందు జన్మించి
జన్మించగలడా అని ఆయన అడిగాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి వీటిని ఎరగవా? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని చెప్పారు. ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా కానీ జన్మించితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడని చెప్పారు. నేటికి కూడా అనేక మందికి ఈ విషయాలు తెలియవు. అనేక మంది ఏం చేస్తారంటే పొట్టగొట్టి కోసం దేవుని సేవ చేసేవారిగా ఉన్నారే కానీ ఈ విషయాలు చేసేవారిగా, చెప్పేవారిగా, అర్థం చేసుకునేవారిగా కూడా లేరు. అయితే వారికి దేవునితో ఏ విధమైన సహవాసం ఉండదు. అంటే వారు ఏంటి, కేవలం ఈ లోకంలో జీవించడం కోసం, ఆ ధన సంపాదన కోసం అంతవరకే. అంటే దేవుని సేవ పరిపూర్ణంగా చేయాలనే కాంక్ష వారిలో ఉండదు. వారికి ఏ విధమైన సాక్ష్య జీవితం ఉండదు. సాక్ష్య జీవితం లేని వారు క్రైస్తవులే కారు. సాక్ష్యం ఉండాలి. సాక్ష్య జీవితం లేని వారు క్రైస్తవులే కారు. కాబట్టి మనకి ఏముండాలి? పాత జీవితము, కొత్త జీవితము రెండు ఉన్నవారే క్రైస్తవులు. పాత జీవితము, కొత్త జీవితము. చూడండి, మనకి భక్తుడైన పౌలు మనకు తెలియజేస్తాడు. పూర్వం నేను దుష్టుడును, హింసకుడును, హానికరుడును అని తన పాత జీవితం గుర్తు చేస్తాడు కదా. అది తర్వాత మారిన తర్వాత దేవుని బిడ్డగా ఆయన జీవించాడు. అది కొత్త జీవితము. ఈ విధంగా పాత జీవితము, కొత్త జీవితము. పూర్వము ఇప్పుడు రెండు భాగాలు గలవారే క్రైస్తవులు. అంటే ఈ పాత జీవితంలో నుండి ఏమవ్వాలి? మారు మనసు పొందాలి, మార్పు కలిగి జీవించేవారిగా ఉండాలి. కాబట్టి యేసుప్రభు వారు నన్ను మార్చివేశారని చెప్పాడు పౌలు. యేసుప్రభు బోధ విన్నవారు అనేక మంది మారు మనసు పొంది, ఆ రోజుల్లో అనేక మంది మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించారు. వారి జీవితంలో పరివర్తన కలిగింది. మనకి ఉదాహరణకి లోకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం జక్కయ్య గురించి కదా. మరి యేసుప్రభు వారు వస్తూ ఉంటేనే మరి యేసుప్రభుని చూడాలనే కాంక్ష కలిగింది ఆ జక్కయ్యకు. మరి అది పొట్టివాడు కనుక ఏం చేశాడు? పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు. దూరం నుండే వస్తూ ఆయనకు ఆ ప్రభుకి ఎవరు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఎవరు ఏ మాటలు మాట్లాడుతున్నారో, ఎవరి హృదయంలో ఏమి దాగి ఉన్నాయో, ఎలాంటి విషయాలు ఉన్నాయో అన్నది ఆయనకు తెలీదా? ఆయనకు అన్నీ తెలుసు. ఈ సృష్టిని నోటి మాట చేతి సృష్టిని చేసిన వాడికి ఇవన్నీ తెలియదా? ఏ మనిషి ఎక్కడ ఉన్నాడో తెలీదా? ఈ జక్కయ్య ఎక్కడ ఉన్నాడో తెలీదా? చెట్టు ఎక్కాడు. చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత జక్కయ్య దిగుమనగానే ఆశ్చర్యపోయాడు జక్కయ్య. నా పేరు ఎలా తెలిసింది అనుకున్నాడు. కాబట్టి గబగబ దిగి యేసు దగ్గరికి వచ్చాడు. కాబట్టి అప్పుడు యేసు ప్రభు వారి దగ్గర ఏమంటున్నాడు? నేను ఎవరి దగ్గరైనా రెండంతలు తీసుకుంటే, ఎవరి దగ్గరైనా నాలుగంతలు తిరిగి చెల్లించేశాడు. అతడు ఎవరిదైతే అన్యాయంగా డబ్బులు తీసుకున్నాడో వారికి 4 గంటలు తిరిగి చెల్లించేశాడు. తన ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేశాడు. ఈ రోజుల్లో ఎంతమంది అండి అలా వారి ఆస్తిలో చిల్లిగా ఇవ్వడానికి కూడా బాధపడేవారు ఉన్నారు. బయట వారికి కాదండి, ఇంట్లో వారికి కూడా ఇచ్చేవారు లేరు. వారు బాధపడుతుంటే కూడా చూసి కూడా ఆనందించేవారే ఉన్నారు. కానీ ఇది సత్యం నేను చెప్పేది. కాబట్టి ఈ విధంగా మరి ఆ రోజు ఆ జక్కయ్య మరి తన ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేశాడు. అతని ఇంటికి రక్షణ వచ్చింది. అలాంటి వారికి దేవుడు రక్షణ ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. ఇతడును అబ్రహాము కుమారుడే అని అనిపించుకున్నాడు దేవుని చేత. ఈ విధంగా అనేక మంది దేవుని రాజ్యములో చేరారు. ఈ విధంగా జక్కయ్య మనస్సు ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించగలరని మనము అర్థము చేసుకోవాలి.
అదే విధముగా మనం చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూసినట్లయితే మనం ఎవరిని చూస్తాం? సమరయ స్త్రీని చూస్తాం కదా. సమరయ స్త్రీ ఉంది. ఆమె జీవితం ఎలాంటిది? భయంకరమైన పాప జీవితం. పాప కోపంలో ఉండిపోయింది ఆమె. పాపంతో జీవిస్తూ ఉంది. ఆమెకి ఇశ్రాయేలు దేవుని గురించి తెలుసు, కానీ ఆ దేవునితో ఏ విధమైన సంబంధము కలిగి లేదు. కాబట్టి మెస్సియాను గూర్చి నిరీక్షణ ఆమె కలిగి ఉంది, కానీ తనతో మాట్లాడుతున్న యేసే మెస్సియా అని ఆమె గుర్తుపట్టలేదండి. యేసే మెస్సియా అని గుర్తుపట్ల. తనతో మాట్లాడుతున్న ఆ యేసే మెస్సియా అని ఆమె తెలుసుకోకుండా మాట్లాడింది. మొదట ఆయనను ఒక ప్రవక్త అనుకుంది, కానీ తర్వాత ఆయన క్రీస్తు అని గుర్తుపట్టిన తర్వాత ఏం చేసింది? ఊర్లోకి వెళ్ళింది. తన కుండ అక్కడ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళింది. పరుగున ఊర్లోకి వెళ్ళింది. ఆయనను గుర్తి సాక్ష్యం ఇచ్చింది. ఆమె దేవుని రాజ్యంలో ప్రవేశించడం మాత్రమే కాదు, కానీ అనేక మందికి తన సాక్ష్యాన్ని తెలియజేసింది. అనేక మందిని మార్చగలిగింది. అనేక మందికి తన సాక్ష్యాన్ని తెలియజేసిన ఆమె దేవుని రాజ్యంలోనికి చేర్చింది అనేక మందిని. ఈ విధముగా అనేక మంది యేసు ప్రభునందు విశ్వసించడం ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించారు. నేటికి అనేక మంది ఆయన బోధలు విని, అనేక మంది అన్యులు కూడా అనేక మంది ఆయన బోధలు విని మారు మనసు పొందుతున్నారు అనేక మంది. కాబట్టి అయితే ఇప్పుడు మన విషయం గుర్తు చేసుకుంటే, మరి మీరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారా? ప్రవేశించగలిగే మీకు ఆ నిరీక్షణ మనకున్నదా? మీకున్నదా? నాకున్నదా? ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలిగే నిరీక్షణ మనకి ఉన్నదా? ప్రవేశిస్తావా? లేనట్లయితే మనం ఏం చేయాలి? ఈరోజే మనము తీర్మానించుకోవాలి. మనం ఎంత మాత్రం మనం ఆలస్యము చేసుకోకూడదు. ఆలస్యం చేసుకోకూడదు. అదే రెండో విధంగా చూసినట్లయితే ఏంటి? ఇంతవరకు మనము దేవుని రాజ్యం గురించి మాట్లాడుకున్నాం. రెండవది చూసినట్లయితే లోకరాజ్యం. ఎవరు ఈ లోకరాజ్యానికి సంబంధించిన వారు అని కనుక మనం ప్రశ్న వేసుకుంటే ఎవరంటే, ఒకప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించిన తర్వాత వెనక్కి తిరిగిన వారండి. ఒకప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించిన తర్వాత, అంటే దేవుని సంఘంలో ప్రవేశించిన తర్వాత వెనక్కి తిరిగిన వారు. ఒకప్పుడు దేవుని కొరకు మండి ఇప్పుడు చల్లబడిపోయిన వారు. ఒకప్పుడు దేవుని కొరకు మండి చల్లబడిపోయిన వారు. వీరు దేవుని మందిరంలోను దేవుని సేవలోను ఒకప్పుడు చురుకుగా పాల్గొన్నవాళ్ళు. దేవుని మందిరంలోను దేవుని సేవలోను చురుకుగా పాల్గొని కూడా ఇప్పుడు అవన్నీ మానివేసిన వారు. కాబట్టి ఈ విధంగా ఇలాంటి జీవితం కలిగి ఉన్నవారే లోకరాజ్యంలో చేరినవారు వీళ్ళు. కాబట్టి చూడండి, ఒక ఆయన ఉండేవాడు. ఎవరంటే ఆయన బోధించేటప్పుడు ఏం చేసేవాడంటే లోక సంబంధంగానే మాట్లాడేవాడు. కొంతమందికి చూడండి, ఎక్కువగా జోక్స్ వేస్తూ చెప్తూ ఉంటారు వాక్యం. అంటే చాలామందికి వారు నవ్విస్తూ ఉంటే వీళ్ళు నవ్వుతూ ఆనందిస్తూ ఉంటారు. అది వారికి చాలా ఇంపుగా ఉంటుందన్నమాట. చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు అంటారు వాళ్ళు నవ్విస్తే. అదే ఆ పాస్టర్ గారు గద్దించి చెప్పారు అనుకోండి, ఏం బాగలేదు, అది నా కొరకే చెప్పారేమో అనుకుంటూ ఉంటారు ఈ జనులు. అయితే ఈయన ఏం చేసేవాడు? లోక సంబంధంగానే మాట్లాడేవాడు, లోకరీతిగానే మాట్లాడేవాడు. కాబట్టి ఒక ఈ విధంగా ఒకసారి ఈ సమరయ స్త్రీ మారుమనసు గురించి చెబుతూ ఏం చేసి ఈ సమరయ స్త్రీ గురించి ఈమె ఎలా మారుమనసు పొందిందని గురించి చెప్తూ ఏం చేశాడంటే, ఆమె కుండ అక్కడ పెట్టి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది అన్న విషయం ఉంది కదా. అయితే ఏం చేశాడు? కడవెత్తికెళ్ళింది కన్నెపిల్ల అని పాట పాడాడు. ఎలా ఉంది చెప్పండి ఒకసారి. ఒక దైవజనుడు అంటే పాటలు పాడచ్చా? కడవెత్తికెళ్ళింది కన్నెపిల్ల అని పాట పాడాడు. అందరూ ఆయన్ని పట్టుకుని కొట్టారట. అందరూ ఆయన పట్టుకొని కొట్టారు. కాబట్టి మీరు ఎటువంటి బోధలు వింటున్నారు ఇప్పుడు? అలాంటి బోధలకి ఇష్టపడుతున్నారా?
ఎటువంటి బోధలు మీరు వింటున్నారు? మిమ్మల్ని ఖండించే బోధలు కావాలి, మిమ్మల్ని గద్దించే బోధలు కావాలి. అవి మీకు నచ్చవు. మిమ్మల్ని ఖండించే బోధలు, గద్దించే బోధలు, మిమ్మల్ని శిక్షించే బోధలు, మీలో పరివర్తన కలిగించే బోధలు మనకు కావాలి. కాబట్టి ఉజ్జీవింపజేసే బోధలు వినాలి. యేసు ప్రభువును అపవాది శోధించినప్పుడు ఎత్తైన కొండ మీదకు తీసుకుని వెళ్ళింది కదా. ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేయి, ఈ లోకరాజ్యాలన్నీ ఇస్తా అంది. ఈ సాగిలపడి నాకు నమస్కారం చేయి, ఈ లోకరాజ్యాలన్నీ కూడా నీకు ఇస్తాను అని చెప్తుంది. అప్పుడు యేసు ప్రభు అపవాదిని గద్దించి, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి నొక్కి ఆయన మాత్రమే సేవించాలని చెప్పారు. కాబట్టి అపవాది మనకు చూపించి లోకరాజ్యమును దాని మహిమను మనం ఏం చేయాలి? విసర్జించాలి. అపవాది చూపిస్తుంది, అనేకమైనవి చూపిస్తుంది, వాటిని మనం విసర్జించే వారిగా ఉండాలి. యేసు ప్రభు వల్ల మనం ఏం చేయాలి? అపవాదిని గద్దించే వారిగా ఉండాలి. అపవాదిని మనం గద్దించే వారిగా ఉండాలి. ఇక మూడవదిగా చూసినట్లయితే సాతాను రాజ్యం. సాతాను రాజ్యం, ఈ లోకమంతా సాతాను రాజ్యంతోనే నిండిపోయింది. ఈ లోకమంతా కూడా సాతాను రాజ్యంతోనే నిండిపోయింది. సాతాను రాజ్యం అంటే ఏంటి? అసలు నిజంగా చెప్పాలంటే సెల్ ఫోన్ రాజ్యం అనొచ్చు, సెల్ ఫోన్ రాజ్యమే అనొచ్చు. అది అందులో చూడటంలో కొంచెం మంచి ఉంది. వాక్యాలు వస్తున్నాయి, చక్కటి పాటలు వస్తున్నాయి, మంచి జరుగుతుంది. కానీ కొన్ని ఎలాంటివి అశ్లీలమైన దృశ్యాలతో నిండిపోయింది. అది అశ్లీలమైన దృశ్యాలతో నిండిపోయింది. కాబట్టి ఇలాంటి స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా మనుషులు చెడిపోతున్నారు. కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారు? అమ్మాయిల ఫోటోలు తీసి బెదిరించి, డబ్బు ఎంత ఇస్తావా లేదా అని బెదిరిస్తుంటే వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు? ఆ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి మీ యవ్వన బిడ్డలను ఏం చేయాలి? ఈ సాతాను రాజ్యంలో చిక్కుకుపోకుండా కాపాడుకునే వారిగా ఉండాలి. నిజంగా మనం బిడ్డలు ఫోన్లకి గురి కాకుండా ఉండాలంటే, ఫోన్ చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు మనం మానేయాలి. కానీ మనం మానకుండా ఉంటే వాళ్ళు ఎలా మానకుండా ఉంటారు? పిల్లవాడు ఏడుస్తుంటే స్మార్ట్ ఫోన్ ఇచ్చి పని చేసుకుంటూ ఉంటారు కదా. మరి ఇలాంటివన్నీ మనము తగ్గించుకోవాలి. మనం ఏం చేయాలి? పిల్లలకు ప్రార్థన చేయడం నేర్పించాలి, పాటలు నేర్పించాలి, సండే స్కూల్కి పంపించడం నేర్పించాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఒకసారి గుర్తు చేసుకునే వారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఈ విధంగా చీకటి కార్యాలకు నేటి యవ్వనస్తులు ఏం చేస్తున్నారు? సులువుగా పడిపోతున్నారు. చీకటి కార్యాలకు మీ బిడ్డలను మంచి గురి కలిగి ఉండటం నేర్పించాలి. ఒక గురి అనేది ఉండాలి మనకి, ఒక లక్ష్యం అనేది మనకి ఉండాలి. కాబట్టి ఇక ఫోన్స్లో సీరియల్స్, సినిమాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఈ చీకటి రాజ్యంలో భాగం ఇవన్నీ కూడా. సినిమాల కంటే సీరియళ్ళు మరీ డేంజరు. సినిమాల కంటే సీరియల్స్ మరీ డేంజరు. సినిమాలు తాచుపాము అయితే సీరియళ్ళు కట్లపాములంట. సినిమాలు తాచుపాములు అయితే సీరియళ్ళు కట్లపాములంట. ఈ రెండు ప్రమాదకరమైనవే. వీటి నుండి మన ఇంటిని ఏం చేసుకోవాలి? పవిత్రంగా ఉంచుకోవడానికి కాపాడుకునేవారిగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు 3 రాజ్యాల గురించి మనము ధ్యానించుకున్నాం. దేవుని రాజ్యం, లోకరాజ్యం, సాతాను రాజ్యం కదా. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, అనగా భోజనము పానము వలె తాత్కాలికమైనది కాదు. అది నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. అది నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్య సంబంధులు నీతిగా నడుచుకుంటారు. లోకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం జకరియా ఎలిజబెతుల్ని కదా. జకరియా ఎలిజబెతులు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారని సాక్ష్యం పొందారు. వారి వృద్ధాప్యంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కన్నారు. ఎలిజబెత్ వారి వృద్ధాప్యంలో
ఆ కుమారుడు దేవుని కొరకు మండుచు ప్రకాశించిన జ్యోతిగా జీవించాడు. యేసుప్రభు ఆయన మెచ్చుకుంటూ ఏమన్నాడు తెలుసా? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు పుట్టలేదని సాక్ష్యం ఇచ్చాడు యోహాను గురించి. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు పుట్టలేదని సాక్ష్యం ఇచ్చాడు. పిల్లారా, సాక్ష్యం, అలాంటి సాక్ష్యం కావాలి. మరి మన గురించి ఎలాంటి సాక్ష్యం వినబడుతుంది? పొట్లాట్ల, దెబ్బలాట్ల, ఇలాంటి మాటలు మన గురించి సాక్ష్యాలు వినపడుతున్నాయా? ఎలాంటి మాటలు మన గురించి సాక్ష్యం వినపడుతుంది? కాబట్టి మనుషులకు నీతిమంతులుగా కనిపించడం చాలా సులువు. ఎందుకంటే మనుషులు పై రూపాన్ని మాత్రమే చూస్తారు. చూడండి, మనుషులు ఇతరులను మెప్పించడం చాలా సులువు. ఒక మనిషిని ఆ మనిషి మాటల ద్వారా చాలా చాలా భక్తి పరురాలండి అనుకుంటూ ఉంటారు. కానీ అదే నీతిమంతులుగా చూపించడం చాలా సులువు. ఒక మనిషి ఇతరులకు తను చాలా భక్తి పరురాలుగా చూపించుకోవడం చాలా సులువు. కానీ ఆమె అంతరంగము, ఆమె ప్రవర్తన అనేది చూసేవారికి తెలుస్తుంది. కాబట్టి దేవుడు ఏం చూస్తాడు? పై రూపం కాదు కదా, దేవుడు హృదయాంతరంగాల్ని ఆయన చూసే దేవుడు. నీ హృదయంలో ఏముందో ఆయన చూస్తాడు అంతే. పై రూపం కాదు, పై మెరుగులు కాదు ఆయన చూసేది. యేసుప్రభు దినాల్లో శాస్త్రులు, పరిసయ్యులు అనేవారు ఉండేవారు. వారి క్రియలన్నీ స్వనీత క్రియలు. వారు ఏమి చేసినా మనుషులకు కనపడాలని, మనుషులకు వినపడాలని చేసేవారు. కొంతమంది అదే చేస్తూ ఉంటారు. ఏదైనా చేస్తే నేను చేసిన పని మనుషులకు తెలియాలి, నన్ను మెచ్చుకోవాలి అనుకుంటారు. అది కాదండి, అది దేవుడు మెచ్చుకోవాలి. మనం చేసే పని అది కరెక్టా కాదనేది దేవుడు మెచ్చుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనం ఉండకూడదు. క్రైస్తవులు అనగా నీతిమంతులు. ఈ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోవాలి. బైబిల్ గ్రంథంలో కొర్నేలు అనే వ్యక్తిని కూడా మనం చూస్తాం. ఈ కొర్నేలని శతాధిపతుల గురించి వ్రాస్తూ అతడు నీతిమంతులను దేవుడు రాయించాడు. అతడు ఎవరు? నీతిమంతుడు. కొర్నేలు అంటే నాకు గుర్తు వచ్చింది. నిజంగా ఈరోజు నేను కొర్నేలను గుర్తు చేసుకుంటున్నాను. ఎవరంటే ఆ కొర్నేలియస్, ఆ పేరు మా నాన్నగారి పేరు కొర్నేలియస్. నిజంగా చాలా భక్తిపడు ఆయన. లేవగానే బైబిల్ చదవకుండా ఏ పని కూడా చేసేవారు కాదు. చాలా భక్తిపడదు. కానీ మరి ఆయన 70 yearsకి ఆయన చనిపోవడం జరిగింది. ఈ విధంగా ఈ కొన్నేళ్ళని శతాధిపతిని గురించి వ్రాస్తూ అతడు నీతిమంతుడని దేవుడు రాయించాడు. ఆ విధంగా దేవుడు మనల్ని గురించి కూడా సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి చూడండి, లూకాసు వార్త 2:14 దేవుని రాజ్య సంబంధులు ఆనందంగా జీవిస్తారు. మూడవదిగా చూసినట్లయితే దేవుని రాజ్య సంబంధులు ఎలా జీవిస్తారు? ఆనందంగా జీవిస్తారు. నిజమైన ఆనందం ఈ లోకంలో లేదు, కానీ దేవుని సన్నిధిలోనే ఉంది. అంతే. నా మందిరంలో ఒక దినము గడపట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు ఆయన. ఆయన సన్నిధిలో మాత్రమే ఉంది. నిజంగా 2 రోజులు దేవుని సన్నిధికి వెళ్ళడం మానుకున్నా, కుదరలేదు వెళ్ళటానికి. కాబట్టి చాలా బాధగా ఉంది నాకు. ఈ విధంగా దేవుని సన్నిధిలోనే ఉంది. కీర్తనలు 16:11 చూసినట్లయితే, దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. కాబట్టి ఈ శక్తిని లోకంలో రుజువు చేస్తూ నశించిపోతున్న అనేకమైన ఆత్మలను రక్షించేవారిగా ఉండాలి. మనం నశించిపోతున్న అనేకమైన ఆత్మను రక్షించేవారిగా ఉండాలి, కానీ మనము నశించిపోకూడదు. మన ఆత్మ నశించిపోకూడదు. నన్ని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కాబట్టి ఈ దీపం మారిపోకూడదు, వెలుగుతూ ఉండాలి, మండుతూ ప్రకాశించాలి మనం ఈ లోకంలో. కనుక ఈ నశించిపోతున్న అనేకమైన ఆత్మలను దేవుడు రక్షిస్తూ దేవుని రాజ్యంలోకి అనేకులను చేర్చాలి. ఆ విధమైన శక్తి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడు నువ్వు ప్రార్థిస్తే దేవుడు తప్పనిసరిగా నీకు అనుగ్రహిస్తాడు అలాంటి శక్తిని. ఆ విధంగా ఉండాలని
ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా ఈ విధముగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రములేవా ప్రభువా. తండ్రి, ఇంతవరకు నాయన ప్రభావ నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, మరి దేవుని రాజ్యము, లోకరాజ్యము, సైతాను రాజ్యము గురించి మేము నేర్చుకుని ఉన్నాం నాయన ప్రభా. తండ్రి, మేము ఎలా జీవించాలో తండ్రి మాకు నేర్పించావు నాయన ప్రభా. తండ్రి, ఈ లోకంలో మేము ఎలా ఏ విధంగా ఉండాలో నాయన ప్రభా. మరి యోహానులాగా తండ్రి మండుతూ ప్రకాశించే వారిగా ఉండాలి, జ్యోతులుగా ఉండాలని మీరు తెలియజేస్తున్నారు నాయన ప్రభా. అలాంటి జీవితం ప్రతి ఒక్కరు కలిగి ఉంటకు నీ కృపను అనుగ్రహించండి నాయన. ప్రతి ఒక్కరి మారు మనసుని దయచేయండి ప్రభా. ఇలాంటి జీవితం ప్రభా మీరు కోరుకుంటున్నారు కాబట్టి నాయన ప్రతి ఒక్కరిలో మారు మనసుని దయచేసి నాయన తండ్రి. మరి అనేక మందిలో ఈ వాక్యము మరి విని వారి హృదయంలో భద్రముగా ఉంచుకొని ఆ వాక్య ప్రకారముగా వారు జీవించుటకు నజరేయుడైన యేసయ్య నామమున బ్రతిమాలి వినమ్రముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచుండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.